ఓం నమ శివాయ్. హరిహర టీవీకి స్వాగతం. ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు సాధారణంగా ఏం చేస్తారు? దేవుడికి పూలు సమర్పిస్తారు, కొబ్బరికాయ కొడతారు, దీపం వెలిగిస్తారు, తమ కోరిక స్వామికి చెప్పుకుని మొక్కుకుంటారు. కానీ మన దేశంలో ఒక శివాలయం ఉంది. అక్కడ భక్తులు తమ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఒక తాళం వేస్తారు. అంతేకాదు, కోరిక నెరవేరాక మళ్ళీ అదే ఆలయానికి వచ్చి తాము వేసిన తాళాన్ని తెరుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ఉన్న నాథేశ్వరనాథ్ మహాదేవ్ ఆలయంలో ఈ ప్రత్యేక సాంప్రదాయం కొనసాగుతున్నట్టుగా స్థానిక విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని కొందరు భక్తులు ప్రేమగా తాళం వేసిన మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు. అసలు శివుడికి తాళం వేసేందుకు సంబంధం ఏంటి? తాళం వేస్తే కోరిక నెరవేరుతుందని భక్తులు ఎందుకు నమ్ముతారు? ఆలయం చుట్టూ కనిపించే వందలాది తాళాల వెనుక ఉన్న విశ్వాసం ఏంటి? కోరిక నెరవేరాక భక్తులు ఏం చేస్తారు? ఈ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశం ఎన్నో పురాతన శివాలయాలకు నిలయం. ఒక్కో శివాలయానికి ఒక్కో స్థల పురాణం, ఒక్కో క్షేత్రానికి ఒక్కో ఆచారం, ఒక్కో ప్రాంతంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే విధానంలో ప్రత్యేకత కనిపిస్తుంది. అలాంటి విశిష్టమైన శివాలయాల్లో ప్రయాగ్రాజ్లో నాథేశ్వరనాథ్ మహాదేవ్ ఆలయం ఒకటిగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులను మొదట ఆకర్షించేది అక్కడ కనిపించే అనేక తాళాలు. గోడల దగ్గర, కంచెలకు, ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా రకరకాల తాళాలు కనిపిస్తాయని చెబుతారు. అవి కేవలం ఇనుప తాళాలు మాత్రమే కావని, ఒక్కో తాళం వెనుక ఒక్కో మనిషి ఆశ ఉందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం భక్తులు ముందుగా మహాదేవుడిని దర్శించుకుని తమ మనస్సులో కోరికను స్వామికి చెప్పుకుంటారు. ఆ కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ ఆలయ ప్రాంగణంలో నిర్ణయించిన ప్రాంతంలో ఒక తాళం వేస్తారని చెబుతారు. ఆ తాళం వేయడంతో తమ కోరిక భోలా శంకరుడికి అప్పగించినట్టుగా భక్తులు భావిస్తారు. ఇక్కడ తాళం వేయడాన్ని ఏదైనా శాస్త్రీయంగా నిరూపితమైన ఫలితమని కాకుండా భక్తులు విశ్వాసంతో ముడిపడ్డ స్థానిక ఆచారంగా చూడాలి. భక్తుల దృష్టిలో మాత్రం ఆ తాళం వారి ప్రార్థనకు ఒక గుర్తు, వారి ఆశకు ఒక ప్రతీక, మహాదేవుడిపై ఉన్న నమ్మకానికి ఒక చిహ్నం. ఈ సాంప్రదాయంలో మరో ఆసక్తికర అంశం ఉంది. కేవలం తాళం వేసి వెళ్ళిపోవడంతో ఈ మొక్కు పూర్తవుదని భక్తులు చెబుతారు. తాము కోరుకున్న కోరిక నెరవేరాక తిరిగి నాథేశ్వరనాథ్ మహాదేవుడి ఆలయానికి రావటం సాంప్రదాయంగా భావిస్తారు. తాము గతంలో వేసిన తాళాన్ని గుర్తించి దాన్ని తెరుస్తారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ధన్యవాదాలు తెలుపుతారని చెబుతారు. అంటే కోరిక కోరేటప్పుడు తాళం వేయటం, కోరిక నెరవేరాక దాన్ని తెరవటం, ఈ రెండు చర్యలతో భక్తుడి మొక్కు పూర్తవుతుందనే విశ్వాసం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయంలో కనిపించే తాళాలు పరిశీలిస్తే మరో ఆసక్తికర విషయం కనిపిస్తుందని స్థానికులు చెబుతారు. కొందరు తమ తాళాలపై పేర్లు రాస్తారు, మరికొందరు గుర్తుపట్టేందుకు ఏదో ఒక ప్రత్యేక గుర్తుంచుతారు. ఎందుకంటే కోరిక నెరవేరాక తిరిగి ఆలయానికి వచ్చినప్పుడు తాము వేసిన తాళం ఏదో గుర్తించాలి కదా. అందుకే తమ తాళం సులభంగా గుర్తించేందుకు భక్తులు కొన్ని వివరాలు రాసే సాంప్రదాయం కూడినట్టుగా చెబుతారు. ఆలయంలో ఉన్న వేలాది తాళాలు చూస్తే ఎన్ని కుటుంబాల ప్రార్థనలు, ఎన్ని వ్యక్తుల ఆశలు, ఎన్ని సమస్యల నుంచి బయటపడాలని చేసిన మొక్కులు వాటి వెనుక ఉండి ఉంటాయో అనిపిస్తుంది. మనిషికి కోరికలెన్నో. కొందరికి ఉద్యోగాలు రావాలనుంటుంది, మరికొందరికి పెళ్ళవ్వాలనుంటుంది, సంతానం కోసం ప్రార్థించేవారు ఉంటారు, కుటుంబ సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు ఉంటారు, వ్యాపారంలో అభివృద్ధి కలగాలని, చదువులో విజయం సాధించాలని, జీవితంలో కష్టాలు తొలగిపోవాలని ఇలా భక్తులు తమ వ్యక్తిగత కోరికలు మహాదేవుడి ముందు ఉంచుతారు. అలాంటి ప్రార్థనకు ఒక సంకేతంగా ఇక్కడ తాళం వేసే ఆచారం భక్తులు పాటిస్తున్నట్టుగా చెబుతారు. ఈ తాళాల సాంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైందనే విషయంపై విస్తృతంగా నమోదైన స్పష్టమైన చారిత్రక ఆధారాలు అందుబాటులో లేవు. అయితే స్థానికుల కథనం ప్రకారం ఈ ఆచారం కొన్ని ఏళ్లుగా సాగుతోందట. ఒక భక్తుడి నుంచి మరో భక్తుడికి, ఒక తరం నుంచి మరో తరానికి ఈ విశ్వాసం కొనసాగుతూ వచ్చిందని చెబుతారు. కోరిక నెరవేరిందని భావించిన భక్తులు తిరిగి వచ్చి తమ తాళాలు తెరవటం వల్ల ఈ సాంప్రదాయంపై మరింత విశ్వాసం ఏర్పడిందని స్థానికంగా చెప్పుకుంటారు. సాధారణ రోజుల్లోనే కాకుండా శివుడికి అత్యంత ప్రీతికరంగా భావించే శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల సందడి మరింత పెరుగుతుందని చెబుతారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు మహాదేవుడి దర్శనానికి వస్తారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, భజనలు, కీర్తనలు, హారతి, ఇలా ఆలయం మొత్తం శివనామస్మరణతో మారుమోగుతుంది. హరహర మహాదేవ్, బం బం భోలే అంటూ భక్తులు చేసే శివనామస్మరణతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇక మహాశివరాత్రి వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. నాథేశ్వరనాథ్ మహాదేవ్ ఆలయంలో కూడా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారంటారు. పరమేశ్వరుని దర్శించుకుని తమ కోరిక చెప్పుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కొంతమంది కొత్తగా తాళాలు వేస్తే గతంలో మొక్కుకున్న కోరిక నెరవేరిందని భావించిన మరికొందరు తమ తాళాలు తెరిచి స్వామికి ధన్యవాదాలు చెబుతారు. ఈ దృశ్యమే ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. కాలం గడిచే కొద్దీ ఆలయంలో తాళాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 1 కాదు, 10 కాదు, పెద్ద సంఖ్యలో తాళాలు పెరిగిపోవడంతో కొత్తగా వచ్చే భక్తులకు స్థలం కల్పించడం కూడా అవసరమైంది. అందుకే
పాత తలాల్లో కొన్ని తొలగించి ప్రత్యేకంగా ఒక గదిలో భద్రపరుస్తున్నట్టుగా స్థానిక కథనాలు చెబుతున్నాయి. దీంతో కొత్తగా వచ్చే భక్తులకు తాళాలు వేసేందుకు అవకాశం కల్పిస్తారని సమాచారం. అలా భద్రపరిచిన తాళాలు కూడా ఒక విధంగా చూస్తే ఎన్నో ఏళ్ల భక్తి, ఆశలు, ప్రార్థనలకు గుర్తులుగా నిలుస్తాయి. ఈ సాంప్రదాయం మరో కోణంలో చూస్తే ఒక అందమైన భావన కనిపిస్తుంది. సాధారణంగా తాళం అంటే ఏదైనా మూసేయడానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ అదే తాళం ప్రతి కోరికకు ప్రతీకగా మారింది. భక్తుడు తన సమస్యను, తన ఆందోళనను, తన కోరికను మహాదేవుడికి అప్పగించి తాళం వేస్తాననే భావనతో ఈ ఆచారం పాటిస్తాడు. కోరిక నెరవేరిందని భావించిన రోజు తిరిగొచ్చి అదే తాళం తెరుస్తాడు. అందుకే ఇక్కడ కనిపించే ప్రతి తాళం కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, భక్తుడి ఆశకు గుర్తు, ప్రార్థనకు ప్రతీక, భోలానాథుడిపై అతడికున్న నమ్మకానికి చిహ్నం. మన దేశంలో ఆలయాలు కేవలం పూజలు జరిగే ప్రదేశాలు మాత్రమే కాదు, వాటి చుట్టూ ఎన్నో సాంప్రదాయాలు, స్థానిక కథలు, తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన సాంప్రదాయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయమే ప్రయాగ్రాజ్లో నాదేశ్వరనాథ్ మహాదేవ్ ఆలయం. కోరుకుంటూ తాళం వేయటం, అది నెరవేరిందని భావించాక తిరిగి వచ్చి తాళం తెరవటం. ఈ సాంప్రదాయం భక్తులకు మహాదేవుడిపై ఉన్న విశ్వాసం ప్రతిబింబిస్తుంది. అయితే కోరికలు నెరవేరుతాయనే అంశం ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిందే తప్ప నిర్ధారిత ఫలితంగా చెప్పలేం. చివరికి భక్తుడికి దేవుడికి మధ్య ఉండేది నమ్మకమే. ఆ నమ్మకానికి ప్రతీకగా ఇక్కడ ఒక్కో తాళం కనిపిస్తుంది. హరహర మహాదేవ్, ఓం నమః శివాయ. ఇలాంటి ఆలయ రహస్యాలు, స్థల పురాణాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకునేందుకు హరిహర టీవీ ఫాలో అవ్వండి. నమస్తే. Sa so di sa pag-isa, vivo, para may sa palat, para po tabi,